అందరికీ దేవుని నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. మా దైవ సేవకులు సోనరాజు అన్న గారు చెప్పినట్టు 2022లోనే మందిరం యొక్క ప్రార్థనలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే 2024వ సంవత్సరము సంఘానికి ప్రార్థన చేసి అన్న కొత్త మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నారు సంఘంలో అన్న వాళ్లకు కర్నూలు బ్రదర్స్కి మా పెద్దలకు తెలియచేయడం జరిగింది. ఆ సంవత్సరం 2024వ సంవత్సరము వారు కూడా భారంగా ప్రార్థన చేసి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో వారు ఎంతో భారం కలిగి ఉన్నారు కాబట్టి అని దేవుడు మాకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చినాడు. అది కూడా మీ ఎదురుగే ఉంది. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో తీసి చదవండి ఒకరు బిగ్గరగా. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనం. దయచేసి చదవండి. మొదటి దినవృత్తాంతములు పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి. ఇది ప్రాధాన్యమైనటువంటి అంశం. ఏది? యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి. మనస్సుకు తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని పని జరిగింపుము. కాబట్టి ధైర్యము తర్వాత యెహోవా నిన్ను కోరుకున్న సంగతి, ఈ విషయాన్ని దైవ సేవకులు 2022 నుంచి ప్రార్థిస్తూ వచ్చినప్పుడు మరి పని ప్రారంభించాలని అన్నను అడిగితే రేపే ప్రారంభించాలంటాడు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో నేను చాలా చిన్నవాడిని, అందరు కూడా 60 సంవత్సరాలు పైబడిన పెద్దలు ఉన్నారు. కాబట్టి ఉన్న 5 మంది పెద్దల్లో నేను చాలా చిన్నవాడిని. కాబట్టి అందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి. తర్వాత అన్న అని అడిగితే జకరన్న దాదాపుగా 11 నెలలు, ఇప్పుడు చెప్పాడు కదన్న, 11 నెలలు తను పోస్ట్పోన్ చేస్తూ వచ్చినాడు. తర్వాత దేవుడు తనతో మాట్లాడిన వెంటనే రాత్రి ఆ రోజు 2:30 అయింది. ఆ టయానికి ఆయన ఫోన్ చేస్తూ వచ్చినాడు. నవంబర్ మాసము 6వ తేదీ ఫోన్ చేసి, అన్న నేను చాలా రోజుల నుంచి దీన్ని వెయిట్ చేపిస్తున్నానన్నా, నా కొరకు మీరు ఆగకండి, పని ప్రారంభిద్దామని చెప్పినప్పుడు మేమందరూ కూడా ప్రసాదరావు అన్నతో వెళ్ళి అన్న ఈ విధంగా పని ప్రారంభించడానికి పూనుకుంటున్నాము, ప్రార్థన చేయండి అని. అన్న సంతోషము మాటల్లో నేను చెప్పలేను. ప్రసాదరావు అన్న వారి యొక్క సంతోషము మేము చెప్పలేము. కాబట్టి దేవుడు చేసినటువంటి అద్భుతాలు మీ ముందు 2 విషయాలు చెప్తాను. 2024 నవంబరు 12వ తేదీ పని ప్రారంభించాము దేవుని యొక్క కృపను బట్టి. అంతకుముందు నవంబర్ 12వ తేదీకి మునుపు 2 నెలలు భీకరంగా ప్రార్థన చేశాము. దైవ సేవకుల యొక్క ప్రార్థనతో నవంబర్ 12వ తేదీ పని ప్రారంభించాము. 2024 ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు దాదాపుగా 353 రోజులు అయింది. 353 రోజులు. ఇంకా 12 రోజులు అయితే 365 రోజులు అవుతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమంటే సంవత్సరం లోపలే దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాలా. మాకు 31కు తర్వాత శుభ శుక్రవారానికి, క్రిస్మస్కు ఈ విధంగా పరిచారకులు దైవజనులు వచ్చేవాళ్ళు. ఇక్కడ నెల్లూరు నుండి అన్న వచ్చాడు, జాన్సన్ అన్న అని మన దైవ సేవకులు. మేము అప్పుడు అన్న వచ్చినప్పుడు పునాది మాత్రమే చేసినాము. అన్న ఒక్కటే మాట చెప్పినాడు, ఏమని? అన్న మీరు పునాది అయిపోయిందన్న మందిరం అయిపోయినట్టు అన్నా అని అన్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు అనేకుల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి 353 రోజులు ఈ రోజుకి పని ప్రారంభించి ఇన్ని రోజులు అయ్యింది. ఇందులో పని జరిగింది కేవలం 176 రోజులు. పని జరిగింది 176 రోజులు జరిగింది అంతే. ఈ మందిరం
అంటే ఇందులో మళ్ళా ఒక నెల రోజులంతా కూడా మా పాత మందిరాన్ని తీసి మళ్ళా మందిరం పరిచర్య జరిగించడానికి వేయడానికి నెల రోజులు అయ్యింది. ఇది పూర్తి చేసి మొత్తం క్లీన్ చిట్టుగా, అంటే మొత్తం ఇక్కడ ఉన్న గోడలన్నీ తీసేసి ప్లెయిన్ ల్యాండ్గా చేయడానికి మళ్ళీ అక్కడ మేము పరిచర్య వేసుకోవడానికి నెల రోజులు అయ్యింది. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి పని పెనియేల్లో చేస్తూ వచ్చినాడని సంపూర్ణంగా నమ్ముతున్నాము, సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాము. మరి అన్నగారు చెప్పిన విధంగా మందిర నిర్మాణం తర్వాత కూడా మా వ్యక్తిగతమైన జీవితమైనమి, ఆత్మీయమైనటువంటి జీవితం అయితేనేమి, పెనియేలు యొక్క మరి ఆత్మీయమైనటువంటి జీవితం అయితేనేమి, దేవునికి విధేయతలో నడవడానికి మీ అందరి యొక్క ప్రార్థన అవసరమని మీరందరూ కూడా మా యొక్క సంఘం గురించి, విశ్వాస కుటుంబాల కొరకు ప్రార్థించాలని. 24 పల్లెలు ఉన్నాయి. ఈ యొక్క పట్టణంలో 18,000 జనాభా ఉంది. వారందరి కొరకు ప్రార్థించాలని మీ అందరికీ ప్రభుపేట మనవి చేస్తూ నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.